ఇక కర్కాటక రాశి వారి పైన శని భగవానుడి యొక్క ప్రభావం ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుందంటే, కర్కాటక రాశి వారికి ఈ సమయంలో అష్టమ శని జరుగుతుందండి. కాబట్టి ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అననుకూలంగా ఉంటుంది అని కాదు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. శని భగవానుడు తప్ప దాదాపు మిగిలిన గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కానీ శని ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయటం మంచిది. అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కెరీర్లో మీకు వృద్ధి ఉంటుంది కానీ ఎదుగుతారు, కానీ ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుందండి. ఉద్యోగస్తులకు అవ్వవచ్చు, వ్యాపారం విషయంలో అవ్వవచ్చు, కాస్త పని భారం, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారి వ్యాపార భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మే మాసం తర్వాత కొంత మెరుగైన ఫలితాలను చూస్తారండి. కెరీర్ పరంగా మీరు కష్టపడి పనిచేస్తే మాత్రం ఆశించిన ఫలితాలను తప్పకుండా పొందుతారు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, అష్టమ శని జరిగేటప్పుడు కష్టపడి పనిచేస్తేనే ఫలితం లభిస్తుందండి. 2024 సంవత్సరంలో ఆర్థిక పరంగా కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కానీ బాగా సంపాదిస్తారండి. అన్ని రాసుల వారితో పోలిస్తే కర్కాటక రాశి వారు బాగా సంపాదిస్తారు, కానీ కాస్త మనశ్శాంతి అయితే తక్కువ అవుతుందండి. ఎందుకంటే అష్టమ శని యొక్క ప్రభావం వల్ల డబ్బులు ఉన్నా సరే మనశ్శాంతి కరువు అవుతుంది, పని భారం పెరుగుతుంది, ప్రమోషన్లు వస్తాయి కానీ పని ఇంకా పెరుగుతుంది, వ్యాపారంలో లాభాలు వస్తాయి కానీ వ్యాపార భాగస్వామితో కొన్ని తగాదాలు అయ్యే అవకాశాలు ఉంటాయి.